మంచి పౌష్టికాహారం తీసుకుంటేనే పిల్లల ఎదుగుదల సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ ధర్మారం మండలంలోని బాలికల మినీ గురుకుల పాఠశాల మల్లాపూర్లోని సాంఘిక సంక్షేమ గురుకులాలను సందర్శించారు. ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీలకు అనుగుణంగా రూపొందించిన కొత్త డైట్ మెనూను ప్రభుత్వ విప్ జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. పాఠశాలలోని విద్యార్థులు తల్లిదండ్రుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ 8 సంవత్సరాల తర్వాత డైట్ ఛార్జీలను ప్రభుత్వం పెంచిందని అన్నారు. ఇక ద్రవ్యోల్బణము కారణంగా ధరలు పెరగడంతో గురుకులాలలో కొంత ఆహార నాణ్యత తగ్గిందని, దీనిని గమనించిన ప్రభుత్వం ప్రస్తుత ధరలకు అనుగుణంగా డైట్ ఛార్జీలు పెంచడం వల్ల ఆహార నాణ్యత మరింత మెరుగ్గా గురుకులాల్లో అమలవుతుందని అన్నారు. డైట్ ఛార్జీలను 3 నుంచి 8వ తరగతి విద్యార్థులకు 950 నుంచి 1330 రూపాయలకు, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 1100 నుంచి 1540 రూపాయలకు, ఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు 1500 నుంచి 2100 రూపాయలకు ప్రజా ప్రభుత్వం పెంచిందని కలెక్టర్ తెలిపారు. డైట్ ఛార్జీలు పెరగడం వల్ల ఆహార నాణ్యతను మెరుగ్గా అమలు చేయడం, మరింత పర్యవేక్షణ సాధ్యమవుతుందని అన్నారు. డైట్ ఛార్జీలు మాత్రమే కాకుండా కాస్మెటిక్ ఛార్జీలను బాలికలకు 7వ తరగతి వరకు 55 నుంచి 175 రూపాయల వరకు, 11 సంవత్సరాల వయసు పైగల బాలికలకు 75 నుంచి 275 రూపాయలకు, బాలురు 7వ తరగతి నుంచి 62 నుంచి 150 రూపాయల వరకు, 11 సంవత్సరాల వయసు పైగల బాలురు 62 నుంచి 200 రూపాయలకు పెంచినట్లు అన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనివల్ల ప్రభుత్వంపై సంవత్సరానికి 450 కోట్ల భారం పడినప్పటికీ విద్యార్థుల పట్ల ఉన్న ప్రత్యేక శ్రద్ధతో ఈ చర్య తీసుకుందని అన్నారు. గురుకులాల్లో పిల్లలకు అందించే విద్యా భోజనం నాణ్యతను ఎక్కడా రాజీ పడకుండా అందించాలని కలెక్టర్ ప్రధాన ఉపాధ్యాయులకు సూచించారు. ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది, దాన్ని కూడా క్లియర్ చేసాం, తీపిచ్చాము. అక్కడ డ్రైనేజ్ ఇష్యూ ఒకటి ఉంది, బౌండరీ వాళ్ళకి ఇష్యూ ఉంది అని చెప్పడం జరిగింది. అది ఆ వర్క్ కూడా కంటిన్యూ అవుతుంది. సో మేము రెగ్యులర్గా వీఆర్ కాన్స్టెంట్లీ మానిటరింగ్ అనమాట. ఇదే స్కూల్ కాదు, ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ మన దగ్గర ఉన్న 60-62 హాస్టల్స్ కూడా మేము రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాము అండ్ చాలా వర్క్స్ కూడా టేకప్ చేస్తున్నాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కూల్లో ఇందాక పిల్లలు లంచ్ చేస్తున్నప్పుడు పిల్లలతో మాట్లాడుతుంటే వాళ్ళు చలికాలం కాబట్టి వేడినీళ్ళు లేవు, లేకపోతే వేడినీళ్ళు రావట్లేదు అన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. ఆల్రెడీ 2-3 డేస్ బ్యాక్ మేము ఏజెన్సీకి కాంట్రాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఒక 15 డేస్లో ఇక్కడ కూడా వేడినీళ్ళు అందరికీ, అంటే 500 మెంబర్స్ ఉన్నారు. సో మనం ఒక 2000 లీటర్స్తో హాట్ వాటర్ అనేది కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో 1 by 1 వీఆర్ రెక్టిఫైయింగ్ ఎవ్రీథింగ్. ఈ కార్యక్రమంలో డిపిఓ వీరబుచ్చయ్య, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.